హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే బెండకాయతో ఈజీగా అండ్ వెరీ క్విక్గా 5 మినిట్స్లోనే బెండకాయతో పులగూర చేద్దామండి. బెండకాయ పులగూర లేదంటే బెండకాయ బజ్జీ అని కూడా అంటారనమాట. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కలాగా పేర్లు అనేటివి ఉంటాయి కదా. కొన్ని చోట్ల బెండకాయ పులగూర అంటారు, ఎక్కువ మందికి తెలుసు ఈ నేము. కొన్ని చోట్ల బెండకాయ బజ్జీ అని అంటారనమాట. సో ఇంతవరకు మీరు ఈ స్టైల్లో బెండకాయ పులగూర ట్రై చేయకపోతే మన సబ్స్క్రైబర్స్ కి ఖచ్చితంగా రికమెండెడ్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటది. వేడి వేడి అన్నంలో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ బజ్జీ వేసుకొని తింటే ఆహా సూపర్ గా ఉంటదండి. సో అలాగే ముద్దలేకైనా బాగుంటది అనమాట. సంగటి అంటారు కదా, సంగటిలో కూడా చాలా బాగుంటదండి. నేనైతే ఫ్రెష్ బెండకాయలు 1 kg తీసుకున్నానండి. సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, ఓకేనా. సో బెండకాయలు జిగురు రాకుండా ఉండడానికి ఒక చిన్న టిప్ అండి. సో మనం కట్ చేయక ముందే బెండకాయలను మనం క్లీన్ చేసుకుంటాం కదా. సో అప్పుడే మనం 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కడిగేసి తర్వాత మనం ఒక డ్రై క్లాత్ తో తుడిచామనుకోండి ఎక్కువ జిగురు లేకుండా ఉంటది. ఈ టిప్ అయితే యాక్చువల్ గా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద అయితే ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకోండి. సో మనం కట్ చేసుకున్న బెండకాయలు మొత్తం వేసేసేయాలండి. సో తర్వాత మాగిన ఒక 2 టమోటాస్ కట్ చేసేసి వేసేసేయండి, ఓకేనా. సో ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసుకోవాలండి. సో ఆనియన్స్ కూడా ఒక 3 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా కొంచెం మీడియం సైజ్ లో కట్ చేసి వేసేసుకోండి. తర్వాత అయితే జీలకర్ర వేసుకుందామండి. సో జీలకర్ర యాక్చువల్ గా కొంచెం ఎక్కువ పడితేనే బాగుంటది. సో నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నాను. సో ఎందుకంటే జీలకర్ర కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటదండి. నాది చిన్న స్పూన్ కాబట్టి 3 వేసాను. యాక్చువల్ గా 2 స్పూన్ అయితే మీడియం సైజ్ సరిపోతుంది. తర్వాత పసుపు 1 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. తర్వాత అయితే ఉప్పు తగినంత వేసుకోండి. సో నేనైతే కల్లుప్పే వేస్తున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట. మీరు చూసుకొని మీ క్వాంటిటీకి తగినంత వేసుకోండి. తర్వాత అయితే ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోండి. సో ఆయిల్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటది, తొందరగా కుక్ అవుతాయి అన్నమాట, ఓకేనా. సో తర్వాత అయితే చింతపండు వేసుకోండి. ఒక హాఫ్ నిమ్మకాయ అంత చింతపండు వేసుకోండి. దీన్ని బాగా కడిగి 2-3 సార్లు శుభ్రం చేసి వేసుకోండి. ఇప్పుడు కారానికి నేను ఎండుమిర్చి వేస్తున్నానండి. ఒక 5 to 6 ఎండుమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసేస్తున్నాను. తర్వాత అయితే పుదీనా, కొత్తిమీర బాగా శుభ్రం చేసుకొని సన్నగా కట్ చేసి 2 వేసేద్దామండి. సో తర్వాత అయితే వెల్లుల్లి వేసుకోవాలి. సో ఇక్కడ నేను వెల్లుల్లి ఒక 5 to 6 రెమ్మలు పొట్టు తీసినవి వేసుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ మన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసామండి. ఇప్పుడు మనకి ఉడకడానికి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 100 ml వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను ఇక్కడైతే ఈ గ్లాస్ తో 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. అంటే ఒక 100 ml ఉంటాయి అనమాట, ఓకేనా. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసేయాలండి. రెండో గ్లాస్ కూడా వేస్తున్నాను అనమాట. సో ఇలా 2 గ్లాసులు నీళ్లు వేసేసిన తర్వాత ఇలా ఒక్కసారి అంతా కలిగి పెట్టుకుంటే మన పసుపు ఇవన్నీ బాగా కొంచెం డిప్ అవుతాయి అనమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేయండి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మన గ్యాస్ ఆపేసి విజిల్స్ తీసేసిన తర్వాత 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ప్రెజర్ అయితే తీసేద్దామండి. సో ప్రెజర్ తీసేసి సో ఇప్పుడైతే మనం ఈ ఎక్సెస్ వాటర్ ఉన్నాయి కదా, సో ఈ ఎక్కువ ఉండే వాటర్ తో పాటు మనం పప్పులాగా మెదపకూడదండి. సో ఇవి పక్కన వేరే గిన్నెలోకి తీసేసి ఇది ఒక్కటే మెదిపామనుకోండి ఈజీగా మెదిగిపోతుంది అనమాట. సో ఈ టిప్ అయితే మీకు అన్నిటికీ యూజ్ అవుతుందండి. సో ఇలాగనమాట. ఇలా నీళ్ళన్నీ వంపేసిన తర్వాత మెదుపుకోవడానికి ఈజీగా ఉంటది అనమాట. సో పప్పు అయినా ఏదైనా ఈ టిప్ పాటిస్తే ఈజీగా ఉంటది. మనం దాంతో పాటు మెదుపుతుంటారు కదా, సో అది మెదిగినా కూడా చాలా టైం ఎక్కువ తీసుకుంటదండి. సో మీరు ఇప్పటి నుంచి ఈ టిప్ ఫాలో అవ్వండి, మీకు ఈజీగా ఉంటది అనమాట. సో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మీరు మెదుపుకోండి. సో ఇందులో వాటర్ పక్కన తీసి వేరే గిన్నెలో పెట్టాం కదండి, సో అవి కూడా ఇప్పుడు పోసేయాలి. ఇందులో పోసేసి అంత ఈక్వల్ గా కలిసేలాగా ఒక్కసారి ఇలా అన్నామనుకోండి కలిసిపోతుంది అనమాట. ఎమ్మీ టేస్టీగా ఉండే బెండకాయ పులగూర అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్ టచ్ తిరగమాత. సో తిరగమాత వేసుకోవడమే ఇంకా. సో ఇప్పుడైతే ఒక చిన్న బాండిల్ పెట్టుకుని తిరగమాత వేసుకుందామండి. ముందుగా అయితే ఒక 5 to 6 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. సో తర్వాత అయితే నేను ఉట్టుడిమి అని చెప్తున్నాను కదండి, మా సైడ్ తయారు చేస్తారనమాట. అన్ని వేస్తుంటారు రెడీమేడ్ గా వాటిలో. సో అది 1 వేసేస్తున్నాను. సో ఎండుమిర్చి అయితే ఒక 2 ఎండుమిర్చి మధ్యలో కట్ చేసి వేసేస్తున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇందులోకి ఉట్టుడిమి వేస్తే వేరేటివి ఏం అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటది. మీకు కావాలంటే కమెంట్ చేయండి, ఉట్టుడిమి రెసిపీ పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. ఈ తిరమాత బాగా మనకి ఫ్రై అయిన తర్వాత ఎలా అవ్వాలంటే మన కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. సో మీకు ఆయిల్
ఆయిల్ తక్కువైంది అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకు కొంచెం తక్కువైందని మళ్ళీ యాడ్ చేస్తున్నానండి. సో చూసారా, ఆల్మోస్ట్ మన తిరమాత పర్ఫెక్ట్ గా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మన పులగూర అయితే దీంట్లో పోసేస్తున్నాను అనమాట. మన బెండకాయ పులగూర ఇందులో వేసేసుకోవాలి ఈ తిరమాతలో. సో ఇంతేనండి, వెరీ టేస్టీ ఆర్ యమ్మీ బెండకాయ పులగూర అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మనం రెడీ టు సర్వ్ అనమాట. సో తిరగమాతగా వేసేసి మనం గ్యాస్ ఆపేసామంటే ఇంకా మన రెసిపీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటదండి. ట్రస్ట్ మీ, ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే వీక్లీ లిస్ట్ లో యాడ్ అవుతుంది అనుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ముత్తు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.